फिट इंडिया करो या मरो ये बाबू का नारा है। ఈ నినాదం ప్రజలను ఉర్రూతలూపి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహం కోరలు పెరగటానికి భారత ప్రజానీకంలో చైతన్యం కార్మిక కర్షక మేధావి వర్గానంతటినీ సమర సన్నద్ధులను చేసింది. భారతీయులలో పారతంత్ర్య భావాన్ని సమూలంగా దగ్ధం చేసింది. దేశాన్ని కులమత హింసాద్వేషాల నుండి విముక్తం చెయ్యాలి. ఈ బృహత్తర ధ్యేయంతోనే క్విట్ ఇండియా మహాస్ఫూర్తిని ఈ తరానికి రూపవాణిగా అందిస్తూ మరో స్వాతంత్ర్యానికి పిలుపునిస్తున్నాం. వందనం అభివందనం అతిథులకు ఆహ్వానితులకు వందనం స్వాతంత్ర్య సమర యోధులకు వందనం బంగారు భవితకు సారథులకు యువతరానికి వందనం వందనం అభివందనం. ఓ సింగన్న చిలకాడా, తదుపరి కార్యక్రమం ఫిట్ ఇండియా ఉద్యమం అంటే ఏమిటో చెప్పగలవే నా సింగి? చిన్నదాన్ని, నాకేం తెలుసు సింగన్న? ఎవరినైనా పెద్దలను అడిగి తెలుసుకోవచ్చు కదా. అడిగితే వారు మర్చిపోయానంటున్నారు. అందుకేనే మరిచిపోయిన పెద్దలకు మనసులో లేని చిన్నలకు ఫిట్ ఇండియా ఉద్యమం పూర్వాపరాలను గుర్తు చేయడమే తదుపరి కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అది 1905వ సంవత్సరం. ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను 2 ముక్కలుగా విభజించింది. దానికి నిరసనగా భారతదేశమంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకముగా ప్రదర్శనలు జరిగాయి. స్వాతంత్ర పిపాస నానాటికి భారతావనిలో అధికం కాసాగింది. 1919వ సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు అడ్డుకట్టలు వేయడానికి రౌలట్ చట్టాన్ని తెచ్చింది. పంజాబ్లో అమృత్సర్ నగరంలోని జలియన్వాలా బాగులో శాంతియుతంగా ప్రజలు సమావేశం జరుపుకుంటున్నారు. ఆనాటి కాల్పులలో వందలాది మంది స్త్రీలు పురుషులు తమ ప్రాణాలను కోల్పోయారు. బాబు మా కొద్ది తెల్ల దొరతనము దండి ఉప్పు సత్యాగ్రహం మొదలైనది. नमक कानून तोड़ दो अंग्रेजों भारत छोड़ दो नमक कानून तोड़ दो अंग्रेजों भारत छोड़ दो फिरंगियों को कहलाने वाला फिरंगियों को कहलाने वाला राज फिरंगी हाय हाय राज फिरंगी हाय हाय 1939వ సంవత్సరంలో 2వ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. జర్మనీ దేశానికి అండగా జపాన్ దేశం కూడా యుద్ధ రంగంలో ప్రవేశించింది. ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ కాళ్లబేరానికి వచ్చాడు. సర్ స్టఫర్డ్ క్రిప్స్ అనే ఆంగ్లేయుణ్ణి రాయబారిగా మన దేశ నాయకులతో సంప్రదింపులు జరపమని భారతదేశానికి పంపాడు. యుద్ధ సమస్య త్వరగా పరిష్కారమైతే భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదించే సమస్యను పరిశీలిస్తాం అని సర్ విన్స్టన్ మీతో చెప్పమన్నారు. భారత స్వాతంత్ర్య సమస్య పరిష్కారం అయితేనే గాని యుద్ధ రంగంలో ప్రవేశించే ప్రసక్తే లేదు. మమ్మల్ని మేము రక్షించుకోలేనంత అసమర్థులుగా భావిస్తే మీరిచ్చే స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు.
అంటే మీకు స్వాతంత్రము అక్కరలేదు అన్నమాట. షరతులతో కూడిన స్వాతంత్ర్యం మాకు అక్కర్లేదు. ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ పద్ధతి మాకు నచ్చలేదు. సంపూర్ణ స్వాతంత్ర్యం మాకు కావాలి. అయితే నేను ఇంకా వెళ్ళవచ్చునా? వెళ్ళిరండి. యుద్ధం వల్ల 40 ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బతుకే దుర్భరం అవుతోంది. స్వాతంత్ర్యం ఎప్పుడొస్తుంది, ఎప్పటికొస్తుంది? అసలు వస్తుందా, చస్తుందా? మనం బానిసత్వంలోనే ఇలా మగ్గిపోవాలా? ఎంతకాలం? ఎప్పటికీ మనకు విముక్తి? 1942వ సంవత్సరం జూలై 14వ తారీఖున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వార్ధాలో సమావేశమైంది. గత 22 సంవత్సరాలుగా మనకు స్వరాజ్యం ఇచ్చి మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమని బ్రిటిష్ వారిని మనం కోరుతున్నాం. మన వారిని సైన్య సహకారం అందించమని క్రిప్సుని పంపారు. నల్లవాడి రక్తం అంత తబక. మనలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మతాల వారున్నారు. మన మతాలు వేరు కావచ్చు, మన అందరి రక్తం ఒకటే. అది భారతీయ రక్తం. యుద్ధం రోజు రోజుకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పరిపాలనా యంత్రాంగాన్ని మనకు అప్పగించి వారు తమ దేశానికి వెళ్లిపోవాలి. మరి తెల్లవారిని పంపించేసి మనమే జపాన్ వారితో యుద్ధం చేసి మన స్వాతంత్ర్యాన్ని నిలుపుకుందాం అంటున్నారు కదా, అప్పుడు మాత్రం రక్తపాతం జరగదా అని కొందరు పత్రికా విలేకరులు నన్ను అడిగారు. అమ్మా సరోజిని, అది హింస కాదు, ఆత్మరక్షణ. ఆత్మరక్షణ కోసం జరిపేది హింస గాని దురాక్రమణ గాని కాదు. స్వతంత్ర భారతదేశంలో అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఎన్నికలు పెట్టి మనం మన పరిపాలనా యంత్రాంగాన్ని నడిపించే ప్రతినిధులను ఎన్నుకుంటాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ హ్యావ్ అన్ అపీల్ టు ది పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ అమెరికా. బ్లాక్ మెయిల్ చేయవలసిన అవసరం మాకు లేదు. క్విట్ ఇండియా ఉద్యమం విజయవంతం కావటానికి మీ అందరి సంపూర్ణ సహకారం కావాలి. ముఖ్యంగా విద్యార్థుల సహకారం చాలా కావాలి. ఎందుకంటే భవిష్యత్తు వారిది. కాంగ్రెస్ కార్యకర్తలకు, భారత ప్రజానీకానికి నాదొక్కటే విజ్ఞప్తి. డూ ఆర్ డై, కరో యా మరో. తెల్లవాడిని వెళ్లిపోమ్మని చెప్పండి. క్విట్ ఇండియా. కరో యా మరో. వచ్చింది వచ్చింది ఆగస్టు 9 వచ్చింది. చావో బ్రతుకు తేలాలంటూ దొరల రాజ్యము పోవాలంటూ. చావో బ్రతుకు తేలాలంటూ దొరల రాజ్యము పోవాలంటూ. దోపిడి రాజ్యం పోవాలంటూ. వచ్చింది వచ్చింది ఆగస్టు 9 వచ్చింది. ఇంత రాత్రి వేళ ఎక్కడికండి బయలుదేరుతున్నారు? క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. నేను వెళ్ళి ఈ పోస్టల్స్ గోడల మీద అంటించాలి. నేను అంటిస్తానన్నా, నాకివ్వు. నీకెందుకురా ఈ పని? చిన్నవాడివి. నాన్నకు గోడలు ఎక్కడం చేత కాదమ్మా. నేనైతే గోడ ఎక్కి అందరు కనిపించాలని అంటించేస్తాను. నాకివ్వనమ్మా. ఇవాళ నీ పుట్టినరోజు కదరా, నీకోసం పాయసం చేశాను, తాగి వెళ్ళరా. వచ్చి తాగుతాలవే. వందే మాతరం. మనదే రాజ్యం. వందే మాతరం. మనదే రాజ్యం. వందే మాతరం. మనదే రాజ్యం. వందే మాతరం. ఇది అంటించినది ఎవరు? నేనే. అంటించుట తప్పు కాదా? మీరు మా దేశంలో ఉండటం తప్పు కాదా? అద్దు మీరి మాట్లాడుతున్నావు, బాగులేదు. సరిహద్దు దాటి మీరు రావటం బాగుందా? ముందా పోస్టర్ చించుము. చించడానికి కాదు, అంటించింది. You shut up. You son of a bitch. ఎవరు నీవు? ఈ కిరాతకానికి బలైన ఈ బిడ్డ తల్లిని. ఇవాళ బిడ్డ పుట్టినరోజు, పాయసం చేశాను, తిండ్రా అన్నాను, ఇప్పుడే వస్తానన్నాడు. అంతే. బిడ్డ పోయాడని విచారముగా ఉన్నదా ఇప్పుడు? బిడ్డ పోయినందుకు విచారించటం లేదురా, ఈ దేశానికి అర్పించటానికి మరొక బిడ్డ లేడే అని విచారిస్తున్నావు. ఆ ఉద్యమంలో అనేక మంది పోలీసు వారి లాఠీ దెబ్బలు తిన్నారు. సైనికుల తూటాలకు ప్రాణాలర్పించారు, జైళ్ల పాలైనారు. రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కాకముందే బ్రిటిష్ పాలకుల నిర్బంధం నుండి తప్పించుకుని జర్మనీ దేశం చేరుకున్న సుభాష్ చంద్ర బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులను ఉద్బోధిస్తూ ఆయన, కామ్రేడ్స్, ఈరోజు
నా జీవితంలో మనందరి జీవితాలలో ఒక ముఖ్యమైన రోజు. భవిష్యత్తులో స్వచ్ఛంద భారతదేశ సైనికులుగా మీరు మీ పాత్రను అత్యంత సంతృప్తికరంగా నిర్వహిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎర్రకోటపై మన పతాకాన్ని ఎగురవేద్దాం. తెల్లవారిని మన దేశం నుండి తరిమి కొడదాం. విముక్తో వీర స్వర్గము తేల్చుకుందాం. చలో ఢిల్లీ, జై హింద్. ప్రమోద గీతి పాడుతూ స్వజాతిరే ఈ జీవితం, స్వజాతికే సమర్పితం. ఎందరో మహానీయుల త్యాగ ఫలితంగా 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశం స్వతంత్ర దేశమైంది. पंडित जवाहरलाल नेहरू ने भारत का पहला प्रधानमंत्री होने की शपथ ग्रहण की. Long years ago, we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not only or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and peace. बजावे चंद बाजेरो मारा साथीरा, चंद अंगड़ियां बजाए, चंद मुंदड़ियां बजाए,